ప్రకృతి భయపెడుతోందా లేక ఓటర్లోనే నైరాశ్యం ఆవరిస్తుందా? తగ్గుతున్న ఓటర్ టర్నౌట్ అనేక అంశాలకు తెరమెక్కిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందిన భారత్ తన ప్రజలను పోలింగ్ స్టేషన్ల దాకా ఎందుకని రప్పించలేకపోతుంది? ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు సరిపోవడం లేదా? రాజకీయ పార్టీలే బాధ్యతారహితంగా వ్యవహరించకపోతున్నారా? లేక ప్రజల్లోనే ఎన్నికల ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి సన్నగిలుతోందా? అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అవగాహన తగ్గుతోందా? ఎన్నికలంటే నానాటికి అశ్రద్ధ పెరుగుతోందా? రూరల్ ఓటర్ల కంటే అర్బన్లో నైరాశ్యం పెరుగుతోందా? ఎన్నికల భారతాన్ని పండుగ వాతావరణంలో జరిపేందుకు భారత ఎన్నికల కమిషన్ సకల ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియాలో ఎన్నికల ప్రక్రియను సజావుగా, శాంతియుతంగా నిర్వహిస్తే అది మిగతా దేశాల ముందు మన ఇమేజ్ ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అందుకే భారత ప్రభుత్వం గాని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గాని ఓటర్ టర్నౌట్ ని పెంచేందుకు వినూత్నంగా ఆలోచిస్తూ ఓటర్లందరినీ పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారు. అందుకోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను రంగంలోకి దించి ప్రచారం చేయిస్తున్నారు. ముచ్చెమటలు పట్టేస్తున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని కూడా పోలింగ్ స్టేషన్లలో సకల ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా ఓటర్ టర్నోవర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన మేర ఫలితాలు రావటం లేదని తేలిపోతోంది. అదే అటు రాజకీయ పార్టీలను, ఎన్జీఓలను, ఎలక్షన్ కమిషన్ను కూడా ఆలోచింపజేస్తోంది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటి 2 దఫా ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే కొత్త అవగాహనలు తెరమీదకొస్తున్నాయంటున్నారు నిపుణులు. 2019 ఎన్నికల్లో ఓటింగ్ ప్యాటర్న్ క్రమంగా తగ్గుతూ వచ్చిందట. ఎలక్షన్ డేటా ప్రకారం ఆ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ లో 69.4% నమోదైతే సెకండ్ ఫేజ్ లో 61.7% నమోదైంది. అదే 2024 వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ 66.1% నమోదైతే సెకండ్ ఫేజ్ లో 66.7%గా నమోదైంది. అంటే ఈ 2 ఎన్నికల్లో కేవలం మొదటి 2 దఫా ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే 2019లో పోలింగ్ తగ్గింది, 2024లో కాస్త పెరిగింది. అయితే అందరూ ఆందోళన చెందుతున్నట్టు పోల్ పర్సంటేజ్ తగ్గినట్లుగా భావించరాదని, స్వల్పంగానైనా సరే పెరుగుతున్నట్టే భావించాలని ఎస్బీఐ రీసెర్చ్ తెలియజేస్తోంది. ఓవరాల్ గా ఈ ఎన్నికల్లో 1-2 ఫేజ్ పోలింగ్ ను 2019తో పోలిస్తే 0.4% పెరిగిందంటున్నారు. ఎండలు మండిపోతున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ఏర్పాట్లు, అవగాహన పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుంటే 3వ దఫాతో పాటు మిగతా 4 దఫాల పోలింగ్లు కూడా స్వల్పంగానైనా పెరుగుదల నమోదు చేస్తాయంటున్నారు. మరి గత 2 దఫాల ఎన్నికలతో పోలిస్తే ఈ 2 దఫాల ఎన్నికల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైన విషయాన్ని అంత సీరియస్ గా లెక్కబెట్టొచ్చా అన్న అనుమానాలు సామాన్య జనం నుంచి, మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2024లో ఈ 2 దఫాల ఎన్నికల శాతాన్ని 2019 నాటి ఎన్నికల మొత్తం శాతంతో పోలిస్తే 3.1% పాయింట్లు తక్కువగానే నమోదయ్యాయి. మరి ఇక ఇండివిజువల్ గా చూస్తే ఆయా నియోజకవర్గాల్లో టర్నౌట్ ని గనుక పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఈసారి 3-4% దాకా తగ్గినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇదే అంశం ఎన్జీఓలను, రాజకీయ పార్టీలను ఆందోళన పరుస్తోంది. గతం కంటే 0.4% పెరిగిందని భరోసా ఇచ్చుకున్న ఎలక్షన్ కమిషన్ ఆశించిన ఫలితం మాత్రం అది కాదు. ఓటర్ టర్నౌట్ లో ఖచ్చితంగా స్పష్టమైన పెరుగుదల నమోదు కావాలని ఈసీ ఆశిస్తోంది. అందుకే ప్రతి ఎన్నికకు బడ్జెట్ ను కూడా భారీగా పెంచుతూ పోతోంది. 1951-52 మొదటి సార్వత్రిక ఎన్నికలను దాదాపు 5 నెలల పాటు 68 దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో దాదాపు 10.5 కోట్ల మంది తొలి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పుడు ఒక్క ఓటరు మీద ఖర్చు 6 పైసలుగా ఉండేది. అదే 2014 వచ్చేసరికి ఓటరు మీద 46 రూపాయలు వెచ్చించింది. అప్పుడు మొత్తం ఖర్చు 3,870 కోట్లుగా నమోదైంది. 2019 వచ్చేసరికి 50,000 కోట్ల రూపాయలను ఈసీ ఖర్చు చేసిందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చెప్తోంది. ఇక ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ చేస్తున్న ఖర్చు 1,00,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అంటే గత ఎన్నికల కంటే డబుల్ ఖర్చు చేస్తున్నారన్నమాట. రోజురోజుకు పెరుగుతున్న ఓటర్లు, కొత్త పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించడం, సోషల్ మీడియాలో అవగాహన కల్పించేందుకు పూనుకోవటం వంటి అంశాలతో ఖర్చు పెరుగుతోంది.
గతంలో దాదాపు 5 నెలల పాటు నిర్వహించిన ఎన్నికలు ఇప్పుడు దాదాపు 2 నెలల్లో పూర్తవుతోంది. ఇంత భారీగా ఖర్చు పెడుతూ ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటర్ టర్నౌట్ ఎంతో పెరుగుతుందని ఆశిస్తున్న తరుణంలో అత్యల్పంగా పెరగనట్టు నమోదవుతున్న పెరుగుదలతో ఈసీ ఏమాత్రం సంతృప్తి చెందటం లేదు. అయితే ఓటర్ టర్నౌట్ గ్రామీణ ప్రాంతాల్లో కంటే అర్బన్ ఏరియాల్లోనే తగ్గుతోందట. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, పోలింగ్ ప్రక్రియతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆయా సిటీల్లో నమోదవుతున్న పర్సంటేజ్ రుజువు చేస్తోంది. 2019లో 50 లోక్సభ నియోజకవర్గాల్లోని 17 సిటీల్లో నమోదైన పోల్ డేటా పరిశీలిస్తే మెట్రోపాలిటన్ సిటీస్ లేదా అర్బన్ సెంటర్స్ లో పోల్ టర్నౌట్ బాగా తగ్గిపోయింది. పట్టణ పౌరుడు ఎన్నికల పట్ల శ్రద్ధ చూపడం లేదని, వారిలో ఉత్సాహం కొరవడిందని విశ్లేషించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఓటర్ టర్నౌట్ తగ్గటం ఆందోళన రేపుతోంది. పట్టణ ఓటర్లు పోలింగ్ రోజున ఎందుకు బయటికి రావటం లేదనేది ఓ పట్టాన అంతుపట్టడం లేదు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లో 44.84% నమోదైంది. అది 4వ ర్యాంక్ అన్నమాట. ఇక అతి తక్కువగా పర్సంటేజ్ నమోదైన అనంతనాగ్ 8.98%, శ్రీనగర్ లో 14.43%, బారాముల్లాలో 34.6% నమోదైంది. ఇక పూణేలో 49.89%, ముంబై సౌత్ లో 51%, బెంగళూరులో 53.7% నమోదైంది. కాన్పూర్, అలహాబాద్, లక్నో, నాగ్పూర్ వంటి పట్టణాలు 55% పోలింగ్ ని దాటలేకపోయాయి. ఇలా చదువుకున్నవారు నగర జీవులుగా తమను తాము గొప్ప సంస్కారవేత్తలుగా చెప్పుకునే మెట్రో పౌరులే పోలింగ్ పట్ల ఆసక్తి చూపటం లేదని ఎలక్షన్ డేటా గుట్టు విప్పుతోంది. నగర పౌరుల్లో లేజినెస్ పెరగటం, ఎన్నికల ప్రక్రియపై శ్రద్ధ లేకపోవటం, అవేర్నెస్ కొరవడటం వంటివే లో టర్నౌట్ కి కారణాలవుతున్నాయంటున్నారు. అన్ని సవ్యంగా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియ పట్ల మొహం మొత్తిన వారు నగరాల్లో పెరిగిపోతున్నారని పలు ఎన్జీఓ సంస్థలు అభిప్రాయపడుతుంటే, ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న విధానాలతో ఎన్నికలంటేనే ఒక విధమైన నిర్లిప్తత కలుగుతోందనేవారు ఉన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ ఎంత విలువైందో ఈసీ అధికారులు యావత్ దేశ ప్రజలకు వివరిస్తున్నారు. ఇందుకోసం వారిని పోలింగ్ బూతుల దాకా రప్పించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల కాలానికి పరిపాలనను డిసైడ్ చేసేది ఎన్నికలే మరి. అయితే పట్టణ ఓటర్ల కన్నా గ్రామీణ ఓటర్లే ఈ విషయంలో ఎంతో ముందుండటం విశేషం. ఓట్లు వేసే రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించి పోల్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకున్న ఒక దివ్యాంగుడు చేతులు లేకపోయినా అధికారుల సహకారంతో కాలితోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. గుజరాత్లోని నదియాడ్లో ఈ ఘటన జరిగింది. అంకిత్ సోని అనే దివ్యాంగుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం స్ఫూర్తిగా నిలుస్తోంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఎలక్ట్రిక్ షాక్ తో 2 కాళ్లు పోయాయి, పాదాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. అయినా మొక్కవోని దీక్షతో చదువులు కొనసాగించాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు. अभी मैं अपनी सारी वो जो क्रिया होती है वो पाँव से करता हूँ. मैंने अभी आपने देखा कि मैं 15-20 साल से यही पक्ष से पाँव से मतदान करता आ रहा हूँ. तो मेरे आपका नम्र अपील है कि आप अभी भी जो आपने वोट नहीं किया है, आप नजदीकी बूथ पे जाइए और अपना कीमती वोट देकर आइए. అలాగే భోపాల్లో కాళ్లు లేని ఓ దివ్యాంగురాలు ఎంతో శ్రద్ధతో వచ్చి ఓటు వేయటం ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలకు మరింత స్ఫూర్తినిస్తోంది. ये मेरे लिए जरूरी है सर वोट डालना. और लोगों से क्या करेंगे जो घरों से नहीं निकल रहे हैं, वोट डालने नहीं आ रहे, क्या कहेंगे उनको? उन लोगों से बोलेंगे सर अपना वोट नाम बढ़ाना जरूरी है, अपना नाम रोशन करना जरूरी है, अपनों को वोट डालना जरूरी है. అలాంటి దృశ్యాలు చూసినప్పుడు తాము చేస్తున్న ఏర్పాట్లు ఫలిస్తున్నాయని ఈసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ 140 కోట్లకు పైగా ఉన్న జనాభాలో కనీసం 90% పోలింగ్ చేయించాలని వారంటున్నారు. క్రితంసారి ఎన్నికలతో పోలిస్తే ఈసారి 85 నియోజకవర్గాల్లో దాదాపు 1,00,000 చొప్పున ఓటు హక్కు వినియోగించుకున్న కొత్త వారి సంఖ్య పెరిగిందని, 25 నియోజకవర్గాల్లో పోల్ పర్సంటేజ్ యథాతథంగా నమోదైందని వారంటున్నారు. మరి అధ్యయన సంస్థలు ఆశిస్తున్నట్టు ఈసీ అధికారులు అంచనా వేస్తున్నట్టు పోల్ పర్సంటేజ్ గణనీయంగా పెరుగుతుందని ఆశిద్దాం.